వెలుగు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే నేటి నుంచే జనజాతర ఇయాల గద్దెలపైకి సారలమ్మ పునుగొండ్ల నుంచి బయలుదేరిన పడిగిద్ద రాజు మరాఠాలకు 10% రిజర్వేషన్ మహారాష్ట్రలో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. అక్రమ రవాణాకు ఇక చెక్, ఇసుక వాహనాలకు జీపీఎస్, గ్రానైట్ మంటి కంకర వెహికల్లకు కూడా RRR సౌత్కు గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ సీఎం రేవంత్ భేటీ. RRRకు భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన. నేషనల్ హైవేగా ప్రకటించేందుకు కేంద్రం ఓకే. యూటిలిటీస్ తరపు ఖర్చు భరించేందుకు అంగీకారం. జగజ్యోతి ఇంట్లో 3.6 కిలోల గోల్డ్, 65 లక్షల నగదు సీజ్. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ మార్చి 9 తర్వాత. అన్నారం మేడిగడ్డలో డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు సిపేజీ కుంగిన 7వ బ్లాక్ల పరిశీలన. వర్షాకాలం రోపు రిపేర్లు. ఖాయా పియా చెలేగయా ఇట్లుండే కేసీఆర్ కుటుంబ పాలన. కిషన్ రెడ్డి రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. చండీగఢ్ మేయర్ పీఠం అబ్దే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సుప్రీం చరిత్రలోనే తొలిసారి కోర్టు రూంలో ఓట్ల లెక్కింపు. అమెరికాలో జింకలకు జాంబీ రోగం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం. నవంబర్లోనే మొదటి కేసు. టీజీఓ ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు. గొర్రెల స్కీమ్ డీడీ డబ్బులు వాపస్. గొల్ల కురుమల నుంచి విత్డ్రా అప్లికేషన్లు. నేటి నుంచే జనజాతర ఇయాల గద్దెపైకి సారలమ్మ పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు. కొండాయి నుంచి రానున్న గోవిందరాజులు. రేపు గద్దెపై కొలువుదీరనున్న సమ్మక. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తుల రాక. ఎల్లుండి వనదేవతలను దర్శించుకోనున్న గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి. అక్రమ రవాణాకు ఇక చెక్, ఇసుక వాహనాలకు జీపీఎస్, గ్రానైట్ మట్టి కంకర వెహికల్స్ కు కూడా. పోర్చల్లో రిజిస్ట్రేషన్ కు 3 నెలల గడువు. 2 ఏళ్ల తర్వాత రెన్యువల్. RRR సౌత్ కు గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. RRR కు భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లేన్లుగా, హైదరాబాద్ టు కల్వకర్తి రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని రేవంత్ విజ్ఞప్తి. 14 స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలని వినతి. నేషనల్ హైవేగా ప్రకటించేందుకు కేంద్రం ఓకే. యూటిలిటీస్ తరలింపు ఖర్చు భరించేందుకు అంగీకారం. మరాఠాలకు 10% రిజర్వేషన్ మహారాష్ట్రలో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. ఇది చట్టంగా మారితే మహారాష్ట్రలో రిజర్వేషన్లు 62% చేరుతాయి. జగజ్యోతి ఇంట్లో 3.6 కిలోల గోల్డ్, 65 లక్షల నగదు సీజ్. లంచం తీసుకుంటూ దొరికిన ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి ఇంట్లో ఏసీబీ ఆఫీసర్లు 1.51 కోట్ల విలువ చేసే 3.6 కిలోల బంగారు నగలు, 65 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తరువాత. లోక్సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు దాదాపు పూర్తయింది. మార్చి 9 తరువాత షెడ్యూల్ ప్రకటించవద్దని, ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. అన్నారం మేడిగడ్డలో డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు సిపేజీ కుంగిన 7వ బ్లాక్ల పరిశీలన. వర్షాకాలం లోపు రిపేర్లు పూర్తి కావని అంచనా. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిందేనని సూచన. ఖాయా పియా చలేగయా ఇట్లుండే కేసీఆర్ కుటుంబ పాలన. కిషన్ రెడ్డి రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. ప్రజలు మోదీనే కావాలనుకుంటున్నారు. రూపాల కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా 30 సీట్లు కూడా రావు. హిమంత బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటోళ్లను చెప్పుతో కొట్టాలి సంజయ్. చండీగఢ్ మేయర్ పీఠం ఆప్దే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సుప్రీం చరిత్రలోనే తొలిసారి కోర్టు రూమ్ లో ఓట్ల లెక్కింపు. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను విజేతగా ప్రకటించిన జడ్జీలు. ఆర్వో అనిల్ మసీహ్ ను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశం. మేం ఎన్నికను రద్దు చేయడం లేదు. కౌంటింగ్ ప్రక్రియలోనే తప్పులు జరిగాయని తేల్చాం. రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా 8 ఓట్లు చెల్లకుండా చేశారని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలున్నాయి. అవన్నీ ఆప్ అభ్యర్థికి పడిన ఓట్లే. ఇలాంటి కుయుక్తుల ద్వారా ప్రజాస్వామ్యం నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో మేము కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు. గొర్రెల స్కీమ్ డీడీ డబ్బులు వాపస్. గొల్ల కురుమల నుంచి విత్డ్రా అప్లికేషన్లు. వెటర్నరీ డాక్టర్లకు కలెక్టర్ల ఆదేశాలు. 2 వారాల్లో డబ్బులు ఇస్తామని వెల్లడి. టీజీఓ ప్రెసిడెంట్ గా శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారులు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు. అమెరికాలో జింకలకు జాంబీ రోగం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం. నవంబర్లోనే మొదటి కేసు. ఇప్పటికే వ్యాధి కారణంగా వందలాది జింకలు మృతి. మనుషులకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన. జాంబీ డిసీజ్ అమెరికాలో ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్న జబ్బు. జింకల్లో వేగంగా వ్యాపిస్తున్న ఈ డిసీజ్ మనుషులకు సోకే ప్రమాదం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదొక నాడీ సంబంధిత వ్యాధి. నాడీ వ్యవస్థను దెబ్బతీసి మరణానికి కారణమవుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వ్యాధితో ఇప్పటికే వందలాది జింకలు మృతి చెందాయి.